కంటికి కనిపించినంత చిన్నగా ఉన్న ఈ విత్తనాలు రాబోయే 3 మంత్స్ లో ఒక ఫ్యామిలీకి ఆధారం కాబోతున్నాయి. పొద్దున్నే లేచి బైక్ లో పెట్రోల్ కొట్టించి చేలోకి స్టార్ట్ అయిపోయాం. దారిలో గడ్డి మొబ్బ దగ్గర ఆగాం. ఇప్పుడు గడ్డి దగ్గర ఎందుకు ఆగారంటారా? తర్వాత చెప్తానులేండి. ఇప్పటికే మా పొలంలో ఆనమకాయలు పండుతున్నాయి. మహా అయితే ఇంకో 2 కోతలకు వస్తాం. ఆ 2 తోటలు అయిపోయాక వేసే టమాటా తోట గురించి ఇప్పటి నుంచి భూమిని నారుని సిద్ధం చేస్తున్నాం. నార్మల్ గా బెండకాయ మొక్కలు ఆనమకాయ మొక్కలు అయితే డైరెక్ట్ గా విత్తనాలు భూమిలో నాటేస్తే మొక్కలు మొలిచేస్తాయి. కానీ టమాటా మొక్కల విషయంలో అలా కాదు. వీటిని ముందుగా మొక్క అయ్యే వరకు పెంచి తర్వాత నాటాలి. విత్తనం మొక్క అయ్యే వరకు ఎలా పెంచాలో చూద్దాం రండి. ఇవే సింగంట వాళ్ళ సాహో విత్తనాలు. వీటినే మా ఆంధ్రాలో టమాటా మొక్కలు వేయడానికి ఎక్కువగా వాడతారు. వీటిని భూమి లోపల కప్పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా భూమి పైన జల్లేసి మట్టితో అయినా ఎరువుతో అయినా విత్తనాలు బయటకు కనబడకుండా కవర్ చేస్తే సరిపోద్ది. దీని తర్వాత వేసేది డిఏపి. డిఏపి అంటే డి అమోనియం ఫాస్ఫేట్. ఇది నైట్రోజన్ ప్లస్ ఫాస్ఫరస్ ఎక్కువ ఉన్న పవర్ఫుల్ కెమికల్ ఫెర్టిలైజర్. దీని వేయడం వల్ల యూస్ ఏంటంటే విత్తనాలన్నీ 5 days లో మొలకెత్తేస్తాయి. ఇంకా అవి స్ట్రాంగ్ గానీ ఉంటాయి, ఫాస్ట్ గానీ ఎదుగుతాయి. ఇది వేసాక ఎరువును విత్తనాలు పైకి కనబడకుండా జల్లాలి. ఈ ఎరువు కూడా ఫెర్టిలైజరే. ఈ ఎరువులు వేయడం వల్లే మొక్క బలంగానే ఉంటుంది, దృఢంగానే పెరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మార్నింగ్ మనం తెచ్చిన గడ్డిని విత్తనాల జల్లిన చోటంతా స్ప్రెడ్ చేసి వాటి మీద ఫుల్ గా వాటర్ జల్లాలి. ఇలా డైలీ వాటర్ తో తడిపితే విత్తనాలన్నీ 5 days లో మొలకెత్తేస్తాయి. మొక్కలు మొలిసాక మళ్ళీ కలుద్దాం.